ఇక అన్ని వర్గాల ప్రజలను ప్రజాప్రభుత్వం సమానంగా చూస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుల మతాల భేదాలు లేకుండా సమానంగా న్యాయం చేస్తామని అన్నారు. సెక్రటేరియట్లో మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకైతే పరిహారం చెక్లను అందించారు సీఎం. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించారు రేవంత్. ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరి చొప్పున 3 లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. నవంబర్ 17, 2025న సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇకపై పామాయిల్ రైతులు కూడా లాభాల బాట పడతారని అన్నారు. టన్నుకు 21,546 రూపాయల ధర చేరుకుందని అన్నారు. 15,024 మంది రైతులకు 2 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరనుంది. ఇక రైతులకు అధిక ధరలు అందించి ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలతో అధునాతన యంత్రాలు ఏర్పాటు ద్వారా నూనె రికవరీ శాతాన్ని 20.01కి పెంచగలిగామన్నారు తుమ్మల. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యంతో దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇక హైదరాబాద్ కింగ్ కోటి హాస్పిటల్లో బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు దామోదర. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్లో భారత్ 2వ స్థానంలో ఉందన్నారు. ప్రతి బాలిక టీకా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని యువత టీవీ, సోషల్ మీడియాలను పక్కన పెట్టి క్రికెట్ ను నేర్చుకోవాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. విద్యతో పాటు యువతకు స్పోర్ట్స్ అవసరమని అన్నారు. ఇంట్లో అందరం కలిసి చూసేది క్రికెట్ ఒక్కటేనని అన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ప్రతాప సింగారంలో స్పాట్లైట్ క్రికెట్ గ్రౌండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి.